వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹20 నుంచి ₹25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న ఆ కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని, ఈ 15 నెలలకు 600 కోట్ల రూపాయలని ఏదైతే టోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మీరు ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబాటు రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజావాణిని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జ్ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇక మూడో అంశాన్ని కూడా చెప్పాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకు కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి, సెమిస్టర్ ఉన్నాయని చెప్పి దాన్ని జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈలోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళు ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బర్న్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆలోచన చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవ పెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుంచి తీసుకున్నారు, ఏపీఎండిసి నుంచి తీసుకున్నారు. మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా, ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇది కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి
వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకున్నాం. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది, నేను అందులో భాగస్వామిని, నేను మంత్రిని. కానీ 2,70,000 తెచ్చిన 6 లక్షల్లో 2,78,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు వచ్చి అది పాస్ ఆన్ చేస్తాం. వివిధ స్కీముల్లో ఇచ్చాం. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు ఈరోజు ఒక పెన్షన్ 4,000 రూపాయలు తప్ప ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప. 4,000 అంటే 3,000 రూపాయలు తీస్తే 1,000 రూపాయలు తప్ప, ఎన్హాన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి? ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు, పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. 30 పైసలు పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలభారం వేశారు. ఓ పక్క విద్యుత్ 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది, వాళ్ళకు వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి వాళ్ళు కూడా కరెంట్ కట్ చేస్తారు వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం ప్రెసిడెంట్ మేళంలో, ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేళంలో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. అటు ట్రాన్స్ఫార్మర్స్ అవి ఆ పారామీటర్స్ చూసుకొని. ఇప్పుడు ఏకంగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. చూడండి, అగ్రికల్చర్ కమిషన్కి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవుతుంది ఇటు ఆపేశారు. ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా, ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. నేను చెప్పాను, నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నేను మేము దీని రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని చెప్తున్నారు. అన్నీ ఉంటున్నాయి కదా. మేముంటే ఈ 15,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వమే డిస్కౌంట్ చెల్లించేది. ఎస్ కాదా? గత 5 సంవత్సరాల్లో సుమారు 45,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్కి వచ్చి సపోర్ట్ చేసింది. అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు చేశారు మీరు. 12,000 కోట్లు ఎక్కడ ఆలోచించండి. ఏమంటే అప్పులు ఇప్పుడు మీరు చేస్తుంది 6 నెలలకు 1,00,000 కోట్లు అయితే 5 సంవత్సరాలకి ఎన్ని 6 నెలలు ఉంటాయి? 16 నెలలు ఉంటాయి. సంవత్సరం 2 6 నెలలు, 6 6 12 అంటే 10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్లు మీరు ప్రిపేర్ అయిపోయారు మెంటల్గా. ఏంటి ఎవరికి ఇవ్వకండి, ఏమి రూపాయి కూడా ఇవ్వకండి. ఏంటిది? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరేంటి? మీ సంపద సృష్టి మాకు అన్నీ తెలుసు, 40 years ఇండస్ట్రీ. మరి తెలిసి ఏంటి? మరి తెలిసినప్పుడు ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు? నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. అయిపోయింది మీ తాలూకా హానిమూన్ పీరియడ్, 6 నెలలు అయిపోయింది. కొత్త సంవత్సరం వస్తుంది 25. 24 సంవత్సరంలో మీరు చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, ఈ 6-7 నెలల కాలంలో జరిగిన పరిణామాలు, ప్రజలు పడుతున్న ఇక్కట్లు, ఇబ్బందులు చూశారు. దయచేసి కొత్త సంవత్సరంలో ఆ ఇబ్బందులు ఎక్కడ లేకుండా చేయండి.
సుఖంగా బతకనియండి ప్రజల్ని. ఆలోచన చేయండి. ఏదైనా ఆ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వం చేయకూడదు అనే రీతిలో ఒక ఆలోచన చేయకండి. మీరు చేసిన సంస్కరణలో ఏ ఒక్కటి చెప్పండి, ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకు ఈ మేలు జరిగింది, ప్రజలు దానివల్ల సుఖంగా శోషంగా ఇవాళ ఉన్నారని చెప్పానండి. ఇప్పుడు ఇచ్చిన మాటనే నెరవేర్చలేదు. చిన్న చిన్న అంశాలు కూడా చేయట్లేదు. పెద్ద బడ్జెట్ ఖర్చు లేని అంశం కూడా చేయట్లేదు. ఈ ఫ్రీ బస్ లాంటిది దానికే పెద్ద ఖర్చు అక్కర్లేదు. అయితే మీరు ఎందుకు అది మా విధానం కాదు. ఇప్పుడు మీ విధానం మీరు ఇచ్చారు వాగ్దానం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ విద్యుత్ శక్తి వచ్చి ఆ మంత్రులకు పాపం ఆలోచన ఏంటో, మీ పాపం కదండి, మా పాపం మా పాపం మీ పాపం ఆ రోజు ఎన్నికల ముందు మీకు తెలియదా? మీరు చదువుకోలేదా? మీకు అవగాహన లేదా? రాష్ట్ర పరిస్థితి తెలీదా? ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు చర్చలు ఉన్నవాళ్ళే కదా వాళ్ళందరూ. ఇప్పుడు మీ సీఎంలు ఉన్నారు అందరూ, మరి అందరూ మీకు చెప్పుకుంటారు కదా. మరి ఏ రకంగా మీరు వచ్చి ఏదోలాగి కూర్చుని పోలి 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఏదో సామెత ఉండేది కదా, 1000 అబద్ధాలను మంచి పెళ్లి జరగాలని. అలాగే 100 అబద్ధాలు అయినా సరే కూర్చుని పోతే తర్వాత ఎలా పోతారులే ప్రజల్ని. ఏంటిది? ఇది న్యాయం కాదు కదా. 1,00,000 కోట్లు అప్పు చేసి ₹1 పాపయ్య 1000 2000 5000 10,000 కనీసం విద్యుత్ ఛార్జీలకు వచ్చి ఆ డిస్కౌంట్లకు వచ్చి ఆ డబ్బు కట్టి ఉంటే ఈ ₹1 యూనిట్కి ఖర్చు అదనంగా పడదు కదా. ఒక్కొక్క సామాన్యుడికి 2,000 3,000 5,000 10,000 పడిపోతుంటే ఏ రకంగా బతుకుతారు? ఆ రైతులకి అక్కడికి వెళ్తే ఊరికి 24 గంటలు డబ్బు ఇస్తా ఉంటారు. 7 కేజీలు 8 కేజీలు 15 కేజీలు తేముందని చెప్పని 20% 30% తీసుకెళ్ళిన ధాన్యానికి వచ్చి వాళ్ళు కట్ చేసుకుని ఇస్తుంటే ఏమవుతుంది? ఆలోచన చేయమని కోరుతున్నాను. అందుకే మేము అంత ఎత్తున చేస్తే నేను విద్యుత్ ఛార్జీకి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఎస్సీ ఆఫీస్ రిప్రజెంటేషన్కి వెళ్తే ఎందుకు వచ్చారు వేలాది మందిగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనూ చెప్పండి? దేనికోసం వచ్చారు? వేలాది మంది వచ్చి దాంట్లో పాల్గొన్నారు ఒక్కో నియోజకవర్గంలో. ఓ పక్కది ఓ పక్క ఇది అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు వచ్చి నెరవేర్చలేదు, ఏ కార్యక్రమం జరగలేదు. కాబట్టి రోల్ బ్యాక్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన 1,00,000 కోట్లని ఏదైతే మీరు సూపర్ 6 అని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో కొత్త సంవత్సరంలో అయినా కనీసం ప్రజలకి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారో ఎప్పటి నుంచి చేస్తారో దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. మేము ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పవలసిందే చెప్పి తీరవలసిందే. లేకపోతే ప్రజలతో కలిపి దాని మీద ఉద్యమం చేయడానికి కూడా తయారుగా ఉన్నాం. చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యంలో అది మా ప్రజల హక్కు, మా హక్కు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ధర్మం మీకుంది, అడిగే హక్కు మాకుంది. చేయాలని మేము మిమ్మల్ని నిలబెట్టి మీ చేత చేయించే అవకాశం మాకుంది. ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం.
ఎన్నాళ్ళు మీరు వచ్చి మాటలు చెప్పుకొని ఈ మీడియాలు ఉన్నాయనుకొని వీటితో రోజు చెప్పుకుంటారంటే ఆ కాలం గడవదు. దయచేసి ప్రభుత్వానికి వచ్చి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు 29 రేపు 3వ తారీఖున ఉన్న ఈ ప్రోగ్రామ్ని, జనవరి 3 ఉన్న ప్రోగ్రామ్ని 29కి దాన్ని పోస్ట్పోన్ చేసాం, వాయిదా వేసాం. పరీక్షలు అవన్నీ జరుగుతున్నాయి, పండుగలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ రోజు చేద్దామనేది నిర్ణయం కూడా తీసుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా మొత్తం యావత్తు ఉన్న రాష్ట్రంలో ఉన్న మా పార్టీ శ్రేణులకి, అలాగే విద్యార్థి సంఘాలకి, అందరికి కూడా విద్యార్థి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఈలోపు వాళ్ళకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా చూస్తాం? దొంగలు ఒకటే అన్నట్టు చూస్తాం. ఏమంటాం? ఏమన్నా ఉన్నది ఎప్పుడు బాధ్యత. ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీ ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఆయన ఇంతకుముందు ఏమన్నారు? తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తానన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రశ్నిస్తానని నా హక్కు అన్నారు. అది మా ప్రభుత్వమైనా పక్క ప్రభుత్వమైనా ఎదురు పార్టీ వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఆయన భాగస్వామి కదా, ఆయన ధర్మం కదా. దానికి కాకపోతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన దానికి వివరణ ఇవ్వాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు కారణం చెప్పాలి కదా. పురంధేశ్వరి అంటే పోనీ ఆవిడ అలవాడైపోయింది రాజకీయాలను. అదా ఇక్కడో మాట అక్కడో మాట ఇక్కడో మాట ఆవిడ అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడడం. ఈయన ఎన్ని మాటలు చెప్పారు ఆయన మనకి? మరి చెప్పాలి కదా ఆయన. పురంధేశ్వరి కదా నిన్న మనం చూశాను. మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు అయిన తర్వాత మళ్ళీ దానికి వస్తాం, జ్ఞాపకం ఉంచుకొని. ఇంకేంటి నేను అడుగుతున్నది? కౌన్సిల్లో అడిగితే మాకేం చెప్పారు? కౌన్సిల్లో ఏం చెప్పారు? ఆ మంత్రులే కదా అక్కడ కూడా చెప్తారు. మాకు ఇచ్చిన సమాధానం అక్కడ కూడా ఇస్తారు. ఏమన్నా అక్కడేం కొత్త మంత్రులు ఉన్నారా? అసెంబ్లీకి కొత్త మంత్రులు, కౌన్సిల్కి కొత్త మంత్రులు ఉన్నారా? కాదు అసెంబ్లీలోని వచ్చి ఒక పోర్ట్ఫోలియో చేస్తున్న మంత్రి గారు అసెంబ్లీలో ఒకరు, కౌన్సిల్ ఒకరు ఉంటే అవునండి అక్కడ ఆయన ఏం చెప్తారు వినొచ్చు కదా అన్నాకి. ఇక్కడున్న మంత్రి కదా అక్కడ చెప్తాడు. ఇక్కడ నేను అడిగాం కదండి, అడిగితే ఇక్కడే సమాధానం లేనిది ఇంకా అక్కడేం చెప్తారు? ఇక్కడ సమాధానం లేదని ఇంకా అక్కడేం చెప్తారంట. సమస్య మీరు మనం అది కాదు బాసు, మనం మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటి? రాష్ట్ర సమస్యలు, కాన్స్టిట్యూన్సీ సమస్యలా? నా ఊర్లో రోడ్లు అడిగాను నేను. ఈ రోడ్లు అడిగానా? ఇది కాదు, ఇవన్నీ అడిగాను చెప్పు. కౌన్సిల్లో చెప్పిన సమాధానం అక్కడే చెప్తారు. ఇంకా దానికి ఉపయోగం ఏంటి? టైం వేస్ట్ కానీ చెప్పు, అడుగు.